అదేంటి? నమస్తే. స్ట్రోక్ అనేది సైలెంట్గా కూడా వస్తుందా? నా ప్రీవియస్ వీడియోలో నేను మినీ స్ట్రోక్ అంటే ఏంటి, స్ట్రోక్ అంటే ఏంటి చెప్పిన. ఈరోజు నేను ఏం చెప్తాను అంటే సైలెంట్ స్ట్రోక్ అంటే ఏంటో చెప్తా. సైలెంట్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే మనకి తెలియకుండానే చిన్న చిన్న సిమ్టమ్స్ అన్నీ ఉంటాయండి పేషెంట్స్కి. మనం అది కామన్గా మనము గ్రహించాము పేషెంట్లో. అవి ఏమేమి ఉంటాయి? సడన్గా మూడ్ చేంజెస్ రావడము, వాళ్ళ పర్సనాలిటీ మారిపోవడము, లేకపోతే మెమరీ ఇష్యూస్ రావడము, బ్యాలెన్స్ కోల్పోవడము, మరి చిన్న చిన్న వాటికే అలసిపోవడము, ఇట్లాంటి సైలెంట్ స్ట్రోక్ యొక్క సిమ్టమ్స్ అన్నట్టు. సార్ మరి ఇవి ఎవరిలో ఎక్కువ వస్తుంది? ఇవి కామన్గా బీపీ, గురక కొట్టడము, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీకు తెలిసిందే. గుండె నాడి అంటే ఏఎఫ్ అంటాం, నాడిలో ఏమన్నా తేడాలున్నా వస్తుందండి. అండ్ బాగా ఏమంటారు గురక కొట్టే వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే, ఈ మధ్య ఈ గురక రిలేటెడ్ స్ట్రోక్ రావడము సైలెంట్ స్ట్రోక్స్కి ఎక్కువ కోరిలేషన్ కొత్త స్టడీస్ చెప్తున్నాయి. సో మనం ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి తగ్గ టెస్ట్ మీరు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్తో చేయించుకోవాలి. ఇవి చేయించుకుంటే ఆ చిన్న చిన్నవి కూడా పిక్ చేస్తే ఫ్యూచర్లో ఇవి కాంప్లికేట్ చేయకుండా మనకి ఆ పెద్ద స్ట్రోక్ ఆర్ మెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి కావాల్సిన మందులు మీకు అందజేస్తుంటారు. సో ప్లీజ్ బీ అవేర్, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. అండ్ ఈ సైలెంట్ స్ట్రోక్లోని చిన్న చిన్న సైన్స్ కూడా మనం గ్రహించి వాటి ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్దీగా ఉంటాం. విషింగ్ యూ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ.